ఫైనల్లీ బాగా వైరల్ అవుతున్న రెసిపీని మనం కూడా ట్రై చేసేసాం. ఇంతకీ ఏంటి ఆ రెసిపీ అనేగా, అయినా ఈ ఎగ్స్ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అదే ఇన్స్టాలో తెగ వైరల్ అయిపోతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్, కానీ ఒక్క చోట మాత్రం కొంచెం టఫ్ అనిపిస్తుంది. అదేంటో మీరే చూడండి. ఫస్ట్ ఒక ఎగ్ ని అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా 2 eggs ని మంచిగా బీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్ అనేది కొంచెం ప్లఫీగా వస్తుంది. ఇంకా ఇక్కడ అద్విక్ చూడండి, మనం కిచెన్ లో ఏమన్నా చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎత్తుకొని చూపించాల్సిందే, లేదంటే కొట్టినట్టు ఎడ్ చేస్తాడు. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ వేసుకొని దాని మీద మనం బీట్ చేసుకున్న ఎగ్ ని అయితే వేసేయాలి. ఇంకా దాని మీద చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ టాస్క్ వచ్చేసి ఇదే. కొంచెం టఫ్ అనిపించింది కదా, నాకు ఇలా ఫ్లిప్ చేయడం కొంచెం కష్టం అనిపించేసింది. ఫస్ట్ నేను తిప్పుతున్నప్పుడు కొంచెం విరిగిపోతుంది అనేలాగా అయితే వచ్చేసింది. ఫైనలీ ఇలా ప్లేట్ పెట్టేసి అయితే తిప్పేశాను. ఇంకా నెక్స్ట్ టర్న్ చేసుకున్న తర్వాత కూడా దాని మీద తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎందుకంత వైరల్ అయిందో నాకు అర్థం కాలేదు. అంటే టేస్ట్ నార్మల్ ఆమ్లెట్ లాగానే ఉంది. మేబీ చేసే ప్రాసెస్ వల్ల అనుకుంటా, అంటే చేసే విధానం కొంచెం వెరైటీగా ఉంది కదా. ఇంకా ట్రై చేయొచ్చా అంటే మీకు ఓపిక ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకొకటి, ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ లోనే చేయండి.